మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ దైవ సన్నిధి మినిస్ట్రీ ఈ వర్తమానం వింటున్నటువంటి టీవీ ప్రోగ్రాం చూస్తూ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, మీ అందరికీ నా నిండి వందనాలు, మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నెలంతా ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మే నెలలో భయంకరమైనటువంటి మండు టెండల్లో ఉండగా దేవుడు మనకి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, స్వస్థతని అనుగ్రహించి మరి మహాకృప ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆయన చేసిన ఉపకారాల్లో మనం దేన్ని మర్చిపోకూడదు. ఈ మండు టెండల్లో చూడండి, దేవుని యొక్క ఉగ్రత, ప్రభు వాగ్దానం, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ చిన్న చిన్న ఏర్పాట్లు ఈ లోకములో మనం జీవిస్తూ ఈ ఎండకి మనుషులు ఏమైపోతున్నారు చెప్పండి? తల్లడిల్లిపోతూ ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆరని అగ్ని, మరి భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉండగా పిల్లరా, భయంకరమైనటువంటి ఉపద్రవాల నుంచి ఎలా తప్పించబడాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే చెప్పలేమండి అసలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా మాట వింటే మీరు ఉగ్రత నుంచి తప్పించబడతారు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనము దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో వర్తమానాలు వింటున్నారు ప్రోగ్రాం చూస్తూ. పిల్లరా, దేవుని కృపను బట్టి మీరు ఇచ్చే సమాధానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. చాలా సంతోషం. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు సర్వశక్తిమంతుడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఆయన్ని ఆరాధిస్తామని చెప్పి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఎలా ఆరాధించాలంటే భయము ప్లస్ భక్తి. భయం లేకపోయినా భక్తి లేకపోయినా ప్రయోజనం లేదండి. భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలి మనం. దేవుని స్తోత్రం. దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయం. పిల్లరా, భక్తి కలిగిన జీవితం కలిగి కృతజ్ఞత బుద్ధి కలిగి బ్రతకాలంటండి. దేవుని స్తోత్రం. ఏ బుద్ధి కలిగి ఉండాలంట? కృతజ్ఞత లేని బుద్ధి వారై చాలామంది లోకంలో జీవిస్తూ ఉండగా అలా కాదు, కానీ దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలి అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కీర్తన 33వ కీర్తన 19వ వచనం బైబిల్. పిల్లరా, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ తండ్రి మనము ఎలా బ్రతకాలి ఈ లోకంలో అని కాదు, కానీ దేవునిలో ఎలా బ్రతకాలి, దేవునితో ఎలా సహవాసం చేయాలి, దేవుణ్ణి ఎలాగ వెంబడించాలి అంటే బైబిల్ చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తే, ప్రార్థన చేస్తే దాని ద్వారా ఉపయోగాలు మనం తెలుసుకుందాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన చెప్తున్నాడు, భయభక్తులతో నీవు దేవుణ్ణి సేవిస్తే దేవుడు నీకు ఏమిస్తాడు అంటే 33వ కీర్తన 19వ వచనం బైబిల్. యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి ఆయన యందు భయభక్తి గల వారిని, చూడండి, ఆయన యందు భయభక్తులు గల వారిని వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. ఆయన కనుదృష్టి నిలిచి ఉంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది దేవుడు చూడలేదేంటండి? దేవుడు ఎన్ని కార్యాలు, పిల్లరా, ఎంత భక్తి చేస్తున్నామో, లేకపోతే దేవుడికి అన్నీ ఇస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, ఇంకా మాకు విముక్తి రాలేదేంటి అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు, భయము ప్లస్ భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదండి.
వెళ్ళాంలే వచ్చాంలే చూసాంలే అనే రీతిలో కాదు, కానీ పిల్లరా మనుషులకు కాదు కానీ జడవటం దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటాడు, భయభక్తితో నీవు దేవుణ్ణి సేవిస్తే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ వ్యవసాయం మీద, నీ పాడి మీద, నీ పంట మీద సమృద్ధమైనటువంటి దీవెనలు ఇస్తానని వాగ్దానం చేశాడండి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, చాలా చక్కని మాట, మరలా చదువుదాం అదే మాట. 19వ వచనం, యెహోవా దృష్టికి, చూడండి దేవుని దృష్టికి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి, చూడండి ఆయన కృప కోసం ఎవరు కనిపెడతారో నిలిచియుండుడి. చూడండి దేవుని వాక్యం చెప్తా ఉంది, భయము ప్లస్ భక్తి ఉండాలంట, ఆయన కార్యం కోసం కనిపెట్టాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది కనిపెట్టరండి, వాళ్ళు అనుకున్న వెంటనే అయిపోవాలి పనులు. ఏమండి, కనిపెట్టాలంట అంటే ఎదురు చూడాలి, వేసి ఉండాలి. కార్యము జరిగే వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలంట. బైబిల్ చెప్తా ఉంది, ఎప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ పాడి మీద ఉంటుందంటే భయము ప్లస్ భక్తి కలిగి కనిపెట్టి ప్రార్థన చేస్తే, ఎదురు చూస్తే దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు చూడలేదు అని అనుకోవద్దు పిల్లరా. ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలించెను అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తున్నాడంట ఆయన? మన కుటుంబాన్ని ఆకాశములో నుండి నరులను పరిశీలించిన నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. నీ కుటుంబాన్ని చూడట్లేదు, నాకేమీ మరి సహాయం చేయట్లేదని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఆయన కృప కోసం కనిపెట్టు. దేవునికి స్తోత్రం. ఏంటండి ఆ కృప అంటే? ఉచితంగా ఇచ్చేదండి ఆయన కృప. దేవుని స్తోత్రం కలిగిన గాక. డబ్బుతో కొనుక్కునేది కాదండి. ఏమండి, డబ్బుతో కొనుక్కున్న దాన్ని మనం విలువగా చూస్తూ ఉంటాం, అవును కదా? కృప దేవుడిచ్చేటువంటి భాగ్యం. సర్వ సంపదలు ఆయన చేతిలో ఉన్నాయి, సమస్తమును ఆయన చేతిలో ఉంది. మనము ఆయన చేతిలో ఉన్నాం, మనము ఆయన వారము, మనము ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కాబట్టి దేవుడు నిన్ను చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడండి. ఆ 19వ వచనంలో ఎంత అర్థం ఉందంటే, ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని మీద ఆయన దృష్టి నిలుచుచున్నాడు. నీ యందు భయభక్తులుగా వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన, చూడండి, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పదంటండి. ఎవరైతే భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారో దేవుడు వారి పట్ల ఒక మేలు దాచుంచుతాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఇంకా జరగలేదేంటి అనుకోవద్దు, ఇంకా కార్యం జరగలేదేంటి అని నువ్వు అనుకోవద్దు సహోదరుడా, సహోదరి. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ఇంకా జరగలేదేంటి, ఇంకా చేయలేదేంటి అని నువ్వు అనుకోవద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది, భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం దాసించాడండి ఆయన? ఏమండి, మనకిష్టమైన వారి కొరకు మనం ఏం దాచిపెట్టాం చెప్తారా? ఏమండి, అప్పుడు ఇస్తానులేండి అంటారు. ఎప్పుడు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం దాచిపెట్టావు? ఏదైనా దాచిపెడతావే. అలాగ బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రభు నీ కోసం దాచిపెట్టాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము భయభక్తులు కలిగి సేవించాలి. ఎలా సేవించాలి దేవుణ్ణి? భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించాలి. అప్పుడు దేవుడు నీకు దాసి ఉంచిన మేలు గొప్పది అన్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, లోట్లు మన జీవితంలో, లోకములో మరి మామూలే. కానీ దేవుడు ఏం దాచిపెట్టాడో అది ఎవరికీ తెలియదంటండి. దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుడు నీ లైఫ్లో నీ స్థితిగతులు మార్చడానికి ఆయన సిద్ధం. ఏమండి, మన ఆలోచన, మన ఊహ వేరండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా, చాలా సంవత్సరాల మీద
చాలా సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, స్వస్థత లేకుండా పడి ఉన్నావేమో. కానీ ప్రభు వాగ్దానం, ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి గొప్ప మేలు దాసి ఉంచాడంట. నీ కుటుంబానికి గొప్ప అద్భుతం చేయబోతున్నానని అభయం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉందంట? ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద, భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన్ని ప్రేమతో ఆహ్వానించే వారి మీద, పూర్ణ హృదయంతో ఆరాధించే వారి మీద ఆయన కనుదృష్టి ఉందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మనం ఇంకొక మాట చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ గ్రంథంలోంచి మనం చదివితే ద్వితీయోపదేశకాండము చూడండి 11వ అధ్యాయము 12వ వచనం బైబిల్. నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ ఆస్తి మీద ఉండును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎంత అభయం ఇచ్చాడండి. భయభక్తులుగా ప్రార్థన చేస్తే, మనసిస్తే ఆయన దృష్టి నీ ఫ్యామిలీ మీద ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని చూడండి ఎంత అర్థం ఉందో. అప్పుడే ఎన్ని నెలలు అయిపోయిందంటే అప్పుడే మే నెలలోకి వచ్చేసాం. దేవుని స్తోత్రం కలిగిన 5 మాసాలు పూర్తయింది. మే నెల 5వ మాసంలో చూడండి దేవుడు వాగ్దానం. 4 మాసాలు, 5 మాసాలు, 6 మాసాలు, 7 మాసాలు, 8 మాసాలు ఇలా చూస్తూ ఉంటే సంవత్సరాది మొదలుకొని చూడండి పిల్లరా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు ఎల్లప్పుడూ నీ మీద ఉండును, దాని మీద ఉండునంటే అదే దేవుని స్తోత్రం కలిగినగా. చూసారండి, ప్రభు మనల్ని చూస్తున్నాడా లేదా అంటే చూస్తూ ఉన్నాడండి. సహాయం చేస్తాడా లేదంటే సహాయం చేస్తాడండి. ఏమండి, ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో, ఎన్ని అద్భుతాలు చేస్తావు, ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? బైబిల్ చెప్తా ఉంది, కష్టకాలంలో, శ్రమలో, బాధల్లో దేవుడు నీకు ఎలాంటి వాడు అంటే బైబిల్ చెప్తా ఉంది, ఆయనని పూర్ణ హృదయంతో ఆరాధిస్తే ఆయన అంటాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు చూడండి నీ మీద ఉండును. నువ్వు భక్తితో ప్రార్థన చేస్తే. తర్వాత మాట, కాబట్టి నీవు పూర్ణ హృదయముతోను ఆత్మతోను దేవుడని యెహోవాను ప్రేమించి, అదండి దేవుని ప్రేమించి ఆయనను సేవించవలెనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞను. చాలండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, దేవుడు మనకి మంచి చేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? పూర్ణ హృదయముతో ఆరాధించాలంటండి. భయభక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ యావదాస్తి మీద ఆయన కన్నులు ఉంచుతాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఎలా ప్రార్థించాలి ఏమండి? హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం బైబిల్. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం బైబిల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఏమండి, నేను 50 రోజుల ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆయన కన్ను, చాలా పెద్ద కన్ను నా వైపు చూస్తూ ఉందండి. చాలాసార్లు చెప్పాను మీకు నేను. దేవుని స్తోత్రం. ఈ టీవీ ప్రోగ్రాంలో మరలా చెప్తున్నాను పిల్లరా, చాలా, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడని, ఆయన దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉందని. నిజంగా చాలా, ఒక పెద్ద కన్ను, ఒకే ఒక కన్ను నా వైపు చూస్తూ ఉండిపోయిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, ఆయన కన్నులు నిన్ను చూచుచున్నవి. బైబిల్ చెప్తా ఉంది, నేను పిండమని అయ్యుండగా ఆయన కన్నులు నన్ను చూసినంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం బైబిల్. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, చూడండి పిల్లరా, ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఆయన ప్రార్థన వైపును
వారి ప్రార్థన వైపును ఉన్నవి. ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి కన్నులు అంటండి? ప్రభు కన్నులు. మరి ఎందుకు ఆయన్ని దూషిస్తున్నాం? మరి ఎందుకు ఆయన్ని ఏం జరగలేదని మాట్లాడుతున్నాం? దేవుడు చూస్తున్నాడని తెలుసు కూడా, దేవుడు సహాయం చేస్తాడని తెలుసు కూడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని కార్యాలు చేశాడండి ఆయన నీ లైఫ్లో. ఏమండి, చాలామందికి ఎన్ని చేసినా ఇంకా ఆయన్ని శోధిస్తూనే ఉంటారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు దేవుణ్ణి శోధించడానికి మనం ఏపాటి వాళ్ళం చెప్పండి? దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా మూలమైన విషయాలు ఉన్నాయి. ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటుంది, ప్రభు కన్నులు అంటండి. నీతిమంతుల మీద చూడండి, ప్రభు కన్నులు. నీతిమంతుల మీద పిల్లరా, మానవుడు కళ్ళు చూడండి, మనుషులు కళ్ళు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన కన్నులు, యేసు ప్రభు కళ్ళు, ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను. ఆయన చెవులు ఎవరైతే ప్రార్థన చేస్తారో, మనం చదువుకున్నాం కదా, పూర్ణ హృదయంతో, పిల్లరా, మనసు పూర్తిగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేయాలంటండి? భయభక్తులతో సేవించాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగ మనం సేవిస్తే, ప్రార్థన చేస్తే ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాయంటండి. ఎవరి చెవులు? దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. కన్నులు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది కడవరి దినాల్లో, చివరి దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకుని. ఎందుకంటే దేశంలో భక్తుడు లేకపోయినో బైబిల్ చెప్తా ఉందండి. కాబట్టి ఈ దుర్దినాల్లో నువ్వు ఇక కలిగి ఉన్న దాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలంటండి. ఏం కలిగి ఉన్నావు ప్రియ సహోదరుడు? ఆస్తి, ఐశ్వర్యమా, ధనధాన్యాలా, మేడమిద్దిలా? బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యం ఇదిగో, దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన నీకు. ఏంటి ఆ భాగ్యం అంటే? రక్షణ. ఏంటి ఆ భాగ్యం అంటే? సహవాసం. ఏంటి ఆ భాగ్యం అంటే? ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఆయన ఎలాంటి బాధలో ఉన్నా ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఒకవేళ మనుషులు నిన్ను చూడకపోవచ్చు సహోదరుడా, మనుషులు నీ కుటుంబాన్ని, మనుషులు నీ వైపు చూడకపోవచ్చు, కానీ బంధువులు వదిలివేయచ్చు, కానీ స్నేహితులు, రక్త సంబంధులు నిన్ను త్రోసివేయచ్చు, కానీ ఆయన ప్రేమ నిన్ను విడిచిపోదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు నేను లేనా అని చెప్తారు. అమ్మా నీకు నేనున్నానని ఎన్నోసార్లు దేవుడు మాతో మాట్లాడాడండి. గ్రంథంలో మనం చూస్తే చూడండి పిల్లలు, ఒక్క మాట నిన్ను ఆదరించేది, ఒక్క మాట నిన్ను బ్రతికించేది. ఇంకొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం త్వరగా చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి. అందరూ మంచోళ్ళు ఉంటారని కాదు, అందరూ చెడ్డోళ్ళు ఉంటారని కాదు, కానీ పిల్లరా మనమైతే చెడ్డవారిని ఒక రకంగా, మనుషుల్ని మంచివారిని ఒక రకంగా, మానవ దృష్టి. కానీ దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు ఆయన దృష్టితో, క్షమించే మనసుతో ఆయన చూస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, మంచివారిని చెడ్డవారిని. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వాళ్ళంత చెడ్డగా ప్రవర్తిస్తున్నారే, వాళ్ళకి అన్ని మంచి కార్యాలు జరుగుతున్నాయి ఏంటి అంటే, ఏమండి, మనుషుడు హృదయ ఆలోచనలతో అనుకోవచ్చు వాళ్ళు అంత చెడ్డవాళ్ళు, వాళ్ళకి ఆ మంచి కార్యాలు జరుగుతున్నాయి ఏంటి అని అనుకోవచ్చు. కానీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు అండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి,
హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే మనం ఏం చేయాలి అంటే భయభక్తిగా ప్రార్థన చేయాలంటండి. భయము ప్లస్ భక్తి కలిగి ప్రార్థన చేయాలంట. సేవించాలంటండి. నీ బంధువుల గురించి, నీ కుటుంబం కోసం, పిల్లరా ఇంకా మార్పు లేని వారి కోసం, రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూస్తూ చూడండి. దేవుని కన్నులు గొప్ప దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అండి చిన్నపిల్లలు వాళ్ళు చూస్తూ, వాళ్ళు చక్కగా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి, మనం కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, నవ్వుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ప్రభు మనల్ని చూసి సంతోషపడాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన కళ్ళు, దేవుని స్తోత్రం. మాకు ఒక మనవడు పుట్టాడండి. వాడికి ఒక 3వ నెల జరుగుతూ ఉంది. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే మనము ఆయనకి బిడ్డలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరమండి? చిన్న పిల్లలం. దేవుని దృష్టిలో చిన్న పిల్లలం. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన కన్నులు నీ మీద, నీ కుటుంబం మీద, నీ యావదాస్తి మీద ఆయన కన్నులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు అంటే మనము భయము ప్లస్ భక్తి కలిగి ప్రార్థన చేస్తూ, సేవిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే ఆయన జీవమై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఆయన ఏమై ఉన్నాడంట? జీవమై ఉన్నాడు. ఆయన కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. ఆయన కళ్ళు మంచివారిని, చెడ్డవారిని. ఏమండి, కోపం వచ్చినంత మాత్రాన ఏమంటాం మనం? పిల్లల్ని చంపేస్తానంటారు. దేవుని స్తోత్రం. చంపేస్తారా? ఏమండి, కోపం. కానీ ప్రభువు కూడా అలాగ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కానీ అలాగ నిదానిస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి మనకు తేడాది. చూడండి పిల్లరా, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ఇంకా 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 ఆయన చేతులు చాపి తన ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాపుతున్నాడటండి. ఎందుకని? ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి అని, ఎత్తుకుంటానని. దేవుని భయభక్తులు కలిగి ఉండుటయే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే, చెడుతనమును అసహించుకునుటయే. చెడుతనాన్ని అసహించుకోవడం. ఫస్ట్ మనం ఏమవ్వాలంటే భయము ప్లస్ భక్తి కలిగి ప్రార్థన చేయాలంటండి. మొన్న ఒక సహోదరి చెప్తా ఉందండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అంది. ఏమని ఇచ్చాడమ్మా అన్నాను. కుర్చీలో కూర్చున్నాడంట ఆయన. ఈ లోపల ఆమె వెళ్ళి నిలబడిందంట ఆ సహోదరి. ప్రభు అన్నారంట, అమ్మా నన్ను ఎత్తుకుంటావా అని అడిగారంట. చూడండి, నన్ను ఎత్తుకుంటావమ్మా అన్నారంట. ఎత్తుకుంటానండి అందంట. దేవుని స్తోత్రం కలిగిన. చూడండి పిల్లరా, ఇంకా ఏయో చెప్పిందండి. చాలా గొప్ప దర్శనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మనల్ని తన అరచేతుల మీద చెక్కుని, ఏమండి, ప్రభు మనల్ని తన అరచేతుల మీద చెక్కుని ముదిమొచ్చి వరకు ఎత్తుకుని ముద్దాడతానని చెప్పాడని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంట ఆయన కన్నులు మన మీద ఉన్నాయంట. ఇంకా చూడలేదని ఎలా అనుకుంటున్నా ఈ వాక్యాన్ని బట్టి? నాకే సహాయం చేయట్లేదే, ఎక్కడో దూరం నుంచి చూస్తున్నాం. సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటానని వాగ్దానం చేశాడు. నమ్ము. కాబట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చాలా చక్కని మాట. 34వ కీర్తన 15వ వచనం. 34వ కీర్తన 15వ వచనం. త్వరగా చదువుదాం. 34వ కీర్తన 15వ వచనం బైబిల్. యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది. దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలను వంగి ఉన్నవి. చాలండి. చూడండి, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొర ప్రార్థన వింటున్నాయంట. కాబట్టి దేవుని చెవులు పనిచేస్తూ ఉన్నాయి.
పిల్లరా, ఆయన మన ప్రార్థన వింటున్నాడు, ఆయన మనకి జవాబిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట, ఏప్రిల్కి రాసిన పత్రిక 4:13, ఆయన దేవుని కన్నులకి సమస్తమును మరుగు లేకయుండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా పిల్లరా, దేవుని వాక్యం బట్టి మనం చూస్తే ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ముదిమొచ్చి వరకు ఎత్తుకుంటానని అభయం ఇచ్చిన దేవుడండి. ఆయన అంటాడు, ఇదిగో ఒడిలో కూర్చున్నది మొదలుకొని చంక పెట్టుని ఏది మరుగు చేయలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, దేవుడు ఏది మరుగు చేయకుండా దేవుడు తన దృష్టి వారి మీద ఉంచుతూ ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నిన్ను చంక పెట్టుకుని మోస్తానని, ముదుముచ్చి వరకు ఎత్తుకుంటానని, ముద్దాడతానని, చంక పెట్టుకుని మోస్తానని. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అంటే భయభక్తులతో ప్రార్థన చేయాలి. భయము ప్లస్ భక్తి కలిగి బ్రతకాలండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఏం చేస్తున్నావో ఈ లోకంలో పిల్లరా, దేవుని కన్నులు సమస్తమును చూస్తూ ఉన్నాయి. ఆయనకి మరుగైంది ఏది లేదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఎంతో దూరం నుంచి ఈ వర్తమానం వింటున్నావు ప్రియ సహోదరుడా. ఈ వర్తమానం చూస్తూ ఈ ప్రోగ్రాం ముందు కూర్చుని వింటున్న సహోదరి, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆయన నీ కోరిక నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు. ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని, కాబట్టి దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నీవు మనసు పూర్తిగా ఆయన అంగీకరించాలి. హృదయపూర్వకముగా ఆయన యొద్దకు రావాలి. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఇచ్చే బహుమానము గొప్పదని ఎరిగి నమ్మి ఫలము దయచేయవాడని నమ్మి రావాలను. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీవించండి. దేవుడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. దేవుడు తప్పక సహాయం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న బాధలు తీర్చి నెమ్మదినివ్వబోతున్నాడు, స్వస్థతనివ్వబోతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న సహోదరి, కృంగిపోతున్నావా, దుఃఖముతో ఉన్నావా, మనశ్శాంతి లేకున్నావా, కానీ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు చేయబోతున్నాడు నీ కుటుంబంలో. నీ పిల్లల్ని, నీ కుటుంబానికి ఆయన, నీ యావదాస్తి మీద నీకు ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. ఆయన కళ్ళతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తున్న దేవుడు, నీకేం కావాలో ఆయనతో చెప్పు. నీ లోటు ఏంటో ఆయనతో చెప్పు. నీ బాధ ఏంటో ఆయనతో చెప్పు. మనుషులకు చెప్పుకోవడం కాదు. ఈ లోకంలో బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఇంకా కావలసిన వారు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను తృణీకరించరు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఒక్కరోజు కాదని, ఒక్క నిమిషము కాదు, ఆయన కన్నులు నీ కుటుంబం మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి. థ్యాంక్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తానని అభయం ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆశీర్వదించిన ఆయన ఈ ప్రోగ్రాం చూస్తూ, వర్తమానం వింటూ, ఈ కార్యక్రమాల్లో పాలు పొంది ఇంకా ప్రోగ్రాం వింటున్న వారితో అయ్యా నీ కృప నీ బిడ్డల మీద ఉంచిన ఆయన, వారి సమస్యలు సంతోషంగా మార్చండి. వారు ఏ అంశమైతే నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, నీ మీద అనుకున్నారో, అలాంటి వారి మీద నీ కనుదృష్టి నిలిచినగాక. అయ్యా సహాయము చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.